హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులని మోసం చేసిందా అన్న ప్రశ్నకి సమాధానం అవుననే చెప్పాలి. రైతులకి చాలా వాగ్దానాలు చేసిండు రేవంత్ రెడ్డి. ఆ వాగ్దానాలలో ఏ వాగ్దానం కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు. 500 రూపాయలు అడ్వాన్స్ ఇస్తామని చెప్పారు, అది నిలబెట్టుకోలేదు. రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఆ రుణమాఫీ కూడా నిలబెట్టుకోలేదు. రైతులకి రైతు భరోసా, రైతు బీమా అన్నది ఇస్తాము అని చెప్పారు, అది కూడా నిలబెట్టుకోలేదు. ఒకరికి వచ్చింది, ఒకరికి రాలేదు. అది పెద్ద ఇష్యూ నడుస్తుంది. అదే కాకుండా రైతులకి ఏదైతే వడ్లు ఉన్నాయో వడ్ల కొనుగోలు, ఆ వడ్ల కొనుగోలు కూడా మొండి చేయి చూపించి రైతుల పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు ఉదాహరణల గురించి మనం మాట్లాడదాం. ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్. ఎందుకు నమస్తే తెలంగాణని చూడాలి అంటే, నిజాలు నమస్తే తెలంగాణలోనే వస్తున్నాయి. ఇప్పుడు వేరే న్యూస్ పేపర్లలో కొంచెం దాపరికాలు నడుస్తున్నాయి కాబట్టి నమస్తే తెలంగాణ తప్పనిసరిగా చూడాలి. ఇక్కడ మనం చూసుకుంటే పైన 2 ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక ఫోటోలో ఒక పెద్ద ఆయన వచ్చేసి తడిసిపోయిన వడ్లని ఎండబెడుతున్నాడు. రెండో ఫోటోలో ఇక్కడ చూసుకుంటే కొంతమంది రాస్తారోకు చేస్తున్నారు. ఈ 2 ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 ఫోటోల వెనకాల ఉన్న నిజం ఏంది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే ములుగు జిల్లా జంగంపల్లిలో శుక్రవారం కురిసిన వర్షానికి సుమారు 30 మంది రైతులకు చెందిన 3000 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న ఒక రైతు అని చెప్పేసి ఈ రైతన్న ఫోటో అన్నది ఇవ్వడం జరిగింది. పక్కన చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మార్కెట్లో 40 రోజులుగా ధాన్యం కాంటా వేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం మోత్కూరు భువనగిరి రహదారిపై రాస్తారోకు చేస్తున్న రైతులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఈ 2 ఫోటోలు మనం చూసినాము. కింద చూసుకుంటే ఎట్లా అబద్ధాలు చెప్పి ఎట్లా రైతులని మోసం చేసి ఎందుకని కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది అంటే, దీనికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే, రైతులు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవడము అన్నది అసాధ్యము, అసలు జరగని పని. అందుకే ఏం చేశారు అంటే, అలవిగాని హామీలు, అంటే అసలు వెనకాల ముందల చూసుకోకుండా హామీలు ఇచ్చారు. ఇందులో కొన్ని కారణాలు. మొదటిగా రైతులకి ఏమంటారు, రైతు భరోసా, అది ఏమి ఇచ్చిర్రు ఏం లేదు మనందరికీ ఎరికే. తర్వాత రైతులకి రుణమాఫీ. ఈ రుణమాఫీ అన్నది పెద్ద విషయం, కాన్సెప్ట్. ఎందుకు రుణమాఫీ గురించి నేను మాట్లాడుతున్నా అంటే, రైతులకి డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తున్నా, రాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా, చేయిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. సరే వచ్చిండు, మర్చిపోయిండు. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. కాకపోతే ఎందుకు లేట్ అయింది అంటే, లేదు ఖజానా ఖాళీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది ఈ విషయాన్ని, అంటే డబ్బులు లేవు అంటున్నారు. కానీ డబ్బులు లేని విషయం ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. ఎందుకు అంటే, అసెంబ్లీ సెషన్స్ అనేవి ప్రతిసారి జరుగుతాయి. అసెంబ్లీ సెషన్స్లో ఫైనాన్షియల్ డిస్కషన్ అనేది ప్రతిసారి జరుగుతుంది. వాళ్ళకి తెలుసు ఖజానాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏంటి అని. అయినప్పటికీ కూడా అలవిగాని హామీలు, దొంగ హామీలు ఇచ్చారు. ఇచ్చినాక కూడా ప్రజలు అమాయకులు. ఓటర్ ఎప్పుడు అమాయకుడే. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మిర్రు. సరే ఇంత చేస్తామంటున్నారు అని చెప్పేసి నమ్మిర్రు. అది కాకుండా ప్రజలు చూసింది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చేసిన కొన్ని సంక్షేమాలు ప్రజలకు గుర్తున్నాయి. సరే కాంగ్రెస్కి ఒకసారి అవకాశం ఇద్దాము, వాళ్ళు ఏదో మంచి చేస్తా అంటున్నారు అని చెప్పేసి అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, ఇది ఒక్క అవకాశం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రాబోయే 20 ఏళ్ల దాకా ఇక ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరు. 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్మినా కూడా రేవంత్ రెడ్డి గారిని నమ్మరిగా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ పరిపాలనని కరెక్ట్గా చేయకపోతే, వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే. ఇంకోటి 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పారు, అది కూడా ఎటో వెళ్ళిపోయింది. 500 రూపాయలు అడ్వాన్స్ ఇస్తా అన్నారు రైతులకి, అది కూడా ఇంకెటో వెళ్ళిపోయింది. ఇందిరమ్మ ఇళ్ళు గుడిలో పోయి ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆ ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఏందో ఇంతవరకు తెలియదు. అది కాకుండా చాలా ఉన్నాయి. అది కళ్యాణ లక్ష్మికి అదేదో తులం బంగారం అన్నారు, ఇంకా అదన్నారు ఇదన్నారు, అన్నీ మర్చిపోయి ఇప్పుడు అల్టిమేట్గా పార్టీ ఏం చేస్తుంది అంటే, 5 నెలల పదవీ కాలంలో 2 నెలలేమో టోటల్గా మేడిగడ్డకి పొద్దున లేస్తే న్యూస్ పేపర్లలో మేడిగడ్డ అదే న్యూస్. మేడిగడ్డలో అది జరిగింది, మేడిగడ్డలో ఇది జరిగింది, రేవంత్ రెడ్డి పోతున్నాడు చూడడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతున్నాడు చూడడానికి, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. మేడిగడ్డ డ్రామా 2 నెలలు నడిచింది. దాని తర్వాత ఏం నడిచింది అంటే, ఫోన్ ట్యాపింగ్ డ్రామా.
ఫోన్ ట్యాపింగ్ వాడు అరెస్ట్ అయ్యిండు, వీడు ఆడికి పోయిండు, దుబాయ్కి పారిపోయారు, సౌదీకి పారిపోయారు, అమెరికాకి పారిపోయారు. రచ్చ 2 నెలలు జరిగింది. సరే 4 నెలలు, 5వ నెల ఏమైంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. ఇప్పుడు ఆ కోడ్ అయిపోయింది. ఇప్పుడైనా సరే ఎలక్షన్లే అయిపోయినాయి, ఇప్పుడైనా ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతారు అంటే రివ్యూ మీటింగ్లు అని చెప్పేసి హాయిగా రివ్యూ మీటింగ్లు తీసుకుంటున్నారు. ఏంది అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, 5 ఏళ్ళు మనం రాజులము, పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి, ఓట్లు పడిపోయినాయి. ఇప్పుడు రేపు ఎల్లుండో రిజల్ట్ వస్తుంది 4వ తారీఖు. ఇప్పుడు అయ్యేదేంటి, హాయిగా చేద్దామని చెప్పేసి తీరిగ్గా కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం తెలిసే ఉంటుంది. ఏంటి అంటే తెలంగాణ ప్రజలు చాలా పట్టుదల గల ప్రజలు. తెలంగాణ ప్రజలు చేయందేమీ ఉండదు. తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నారో మీకు బాగా తెలుసు. సరే మీరు ఆ ఉద్యమంలో ఉన్నారో లేరో అన్న సంగతి దేవుడి కనుక అది పక్కన పెట్టేద్దాం. కాకపోతే తెలంగాణ ఉద్యమం అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. కొంతమంది అంటున్న విషయం, అందులో నిజమెంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు, కొంతమంది అంటున్న విషయం ఏంటంటే ఆగస్టు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పడిపోద్ది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు. అందులో నిజాలు ఏంటో తెలియదు. కాకపోతే ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ ఉన్నా కాంగ్రెస్ లేకపోయినా రైతులది ఎప్పుడు కూడా ఒక కమాండింగ్ పొజిషన్ అనేది తెలంగాణలో ఉంటుంది. రైతులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఇక్కడ చూడండి, వడ్లు ఇక్కడ, మంత్రి ఎక్కడ, వడ్లున్నాయి కానీ మంత్రి కనిపిస్తలేడు, ఏడి మంత్రి ఏడికి పోయిండు అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాడు. ఏంది ఏ మంత్రిని అంటున్నాడు ఒకసారి చూసుకుంటే, కళ్ళాల్లో ధాన్యం, రైతు కళ్ళల్లో ధైన్యం, రాష్ట్రంలో మందకొడిగా కొనుగోళ్ళు. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలండి, నమస్తే తెలంగాణలో ఇది రాసేటానికి నేను చదివిన ఇందాక, ఇది ఎవరైతే రాస్తున్నారో రైటర్, సార్ మనం తెలంగాణలో ఉన్నాము, కొంచెం తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే భాష రాసి చావండి. ఎందుకంటే మీరేదో మీ కవిత్వం రాసుకుంటే కూర్చుంటే ప్రజలకు కూడా అర్థం కావాలిగా. ఈ మందకొడిగా ఇంకా 5-6 పదాలు ఉన్నాయి ఇందులో. ఆయన పెద్ద భాషా విద్వానుడే కావచ్చు, కానీ ప్రజలకు అర్థం అవ్వడానికి కదా న్యూస్ పేపరు. మీరే మీ కుటుంబం చదువుకోనికి కాదు కదా, అందుకే చెప్తున్నాను నేను. సరే నెక్స్ట్ వచ్చేస్తే, ధాన్యం తడిసి నష్టపోతున్న రైతులు, పత్తాలేని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంటున్నాడు. ధాన్యం తడుస్తున్నది, రైతులు కష్టాలలో ఉన్నారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఏమో పత్తాలు కూడా పారిపోయిండు అని చెప్పేసి చెప్తున్నారు. సమీక్షలు లేవు, అధికారులకు ఆదేశాలు లేవు, ఉన్నారా లేరా అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తీరంట. ఏంది గొడవ అంటే ఇక్కడ చూసుకుంటే 2 నెలలుగా వర్షాలు రాష్ట్రంలో వానలు పడుతూనే ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ రాసిండు. ఇది అబద్ధం, 2 నెలలుగా వానలు పడతలేదు. నిజం మాట్లాడాలి మనం, ఏదో పేపర్ ఉంది పెన్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లా అబద్ధాలు రాస్తే ఎట్లా. 2 నెలలుగా ఎండలు ఎక్కువ అయిపోయి వానలు పడరా దేవుడా అని చెప్పేసి కోరుకున్నాము. 2 నెలలుగా అయితే వానలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కొద్ది రోజులు ఎన్నికలంటూ తిరిగారు. నిజమే, వర్షాలు అన్నది ఒక వారం రోజులు అటు ఇటు 10 రోజుల నుంచి ఉన్నాయి. సరే ఎన్నికలలో అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగిరు మా కోట్లు వేయండి అని చెప్పేసి. ఓకే, అప్పుడు కూడా రైతుల్ని పరామర్శించింది బీఆర్ఎస్ మాత్రమే. నో డౌట్ బీఆర్ఎస్ పార్టీ రైతులకి కొంచెం చేరువుగా ఉన్న పార్టీ, అంటే రైతు కష్టాలు తెలిసిన పార్టీ బీఆర్ఎస్. ఎందుకంటే లోకల్గా బీఆర్ఎస్కి అంత కమాండ్ ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నాయకులు కూర్చొని ఏంది పెద్ద ఆయన ఏంది నీ కష్టం చెప్పు అంటే పెద్దోళ్ళు కూడా రైతులు కూడా మనసిప్పి కష్టాలు చెప్పుకుంటారు బీఆర్ఎస్ పార్టీతో. ఆ కమాండ్ అనేది ఫస్ట్ కాంగ్రెస్ కూడా ఉండే ఒక జమాన్లో, రాజశేఖర రెడ్డి గారి జమాన్లో, అది ఇప్పుడు పోయింది. సరే ఓకే, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, రైతు గోస మాత్రం తీరలేదు, రోడ్డు ఎక్కని రోజు లేదు. నిజంగానే రైతులు, మొన్న వీడియో చూసినా నేను, ఒక పెద్ద ఆయన్ని ఎవరో మైక్ పెట్టి రిపోర్టర్ అనుకుంటా ఆయన అడుగుతుంటే, ఆయన పెద్ద ఆయన మాట్లాడడం మానేసి ఏడ్చాడు. అంటే కళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి ఆయనకి. రైతు అంటే పొలం దగ్గర వెళ్ళి మైక్ పెట్టిండు ఒక జర్నలిస్ట్ బ్రదర్, పెడితే ఆయన ఏడవడం మొదలుపెట్టి చూసి నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. సరే, రోడ్డు ఎక్కని రోజు లేదు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసిపోసి ఉన్నాయి. ఈ రాసిపోసి మధ్యలో గ్యాప్ ఇయ్యరు పెద్ద ఆయన, ఇదే నేను ఇందాక అన్నది, నీ టాలెంట్ మొత్తం మా మీద చూపిస్తున్నావు. సరే, వానకు తడవడం అయినాక ఆరబెట్టుకోవడం రైతులకి ఇదే తండ్లాట అంట. మళ్ళీ మొదలుపెట్టిండు, ఇదొక తంటాలు అంటే అయిపోయాగా. సరే, వానలకి తడవాలి, ఒడ్లు తడుస్తున్నాయి, దాని తర్వాత రైతులు మళ్ళీ ఆ ఒడ్లను ఎండబెట్టుకుంటున్నారు. వాళ్ళ కష్టాలు వాళ్ళ తంటాలు నిజంగానే దయనీయ పరిస్థితులలో ఉన్న రైతులు ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీకి అస్సలు పట్టట్లే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, తడిసిన ధాన్యాలతో వారు ఆందోళనలకు దిగుతున్నా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు, సమీక్షలు లేవు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఎక్కడున్నారో తెలియదు. వడ్లు కొనుగోళ్లపై బాధ్యత తీసుకునేవారు లేరు, కొంటామని భరోసా ఇచ్చేవారు కూడా లేరు.
నిజంగానే చాలా దారుణమైన ప్రక్రియ అండి. నిజంగా వడ్లు కొనుగోలు ఇక్కడ ఏం జరుగుతుందంటే వడ్లు కొనాలి టైం గడిచిన పోయిన నెల ఈ టైంకి అంటే ఈ రోజు ఏంటి 18వ తారీఖు ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఆల్ వడ్లు కొనడం అన్నది మొత్తం పూర్తయిపోయింది. ఈ నెల ఏమైంది అంటే సగం కూడా ఇంకా 40% ఏమో అయినట్టుంది, ఇంకా అవ్వాల. వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వర్షాల ధాటి ఎట్లా ఉంది అంటే గడిచిన 3-4 రోజుల నుంచి అయితే వర్షాలు ఎక్కడో ఒక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినా మనం ఫోటోలో ములుగులో ఇట్లా మన కాడ హైదరాబాద్లో ఒక చోట వర్షం లేదు అంటే వర్షం లేనట్టు కాదు, ఎక్కడో కురుస్తూనే ఉంది. అయితే దానికి నష్టపోయే వాళ్ళు ఎవరు అంటే రైతులు. ఈ 18వ తారీఖు మే 18వ తారీఖు వరకు మీరు కంప్లీట్ చేయనందువల్ల ఏమైంది అంటే వర్షాలు స్టార్ట్ అయ్యి రైతులు ఒకటే పని, వాన పడ్డప్పుడేమో ఒడ్లు తడుస్తున్నాయి, మళ్ళీ రైతులు ఎండబెట్టుకుంటున్నారు ఒడ్లు. ఆ పరిస్థితి అన్నది వచ్చింది. మీరు అనొచ్చు ఎలక్షన్ కోడ్ వచ్చింది మేమేం చేయలేము అని చెప్పేసి. ఎలక్షన్ కోడ్ వస్తే తినడం మానేసిర్రా, పోవడం మానేసిర్రా, అన్నీ చేసిరుగా. కోట్లు మూటలు అటు ఇటు మారినాయి. మరి ప్రజల్ని ఏదో చెక్ పోస్టులు పెట్టి మరీ చెక్ చేసిర్రు, దొరికింది ఏమీ లేదు. మళ్ళీ మీ పోలీసు ఆఫీసర్లే తీసుకుపోయి పోలీసు వ్యాన్లలో తీసుకుపోయి డబ్బులు ఇచ్చొచ్చారు అని చెప్పేసి మీ ప్రభుత్వమే చెప్తున్నది. ఇవన్నీ చేయవలసిన పనులన్నీ చేశారు కానీ ప్రజలకి మంచి చేయవలసిన పనులు మాత్రం ఆపేసారు ఎలక్షన్ కోడ్ పేరుతోటి. సరే ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ సమీక్షలు ఈ రివ్యూ మీటింగ్లు పెట్టడం మానేసి ప్రజల కష్టాలు ఏందో ఒకసారి చూసి దాన్ని ఎట్లా నెరవేర్చాలి. ఫస్ట్ టైం నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చూడండి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ధాన్యాన్ని కాపాడండి. ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేసిర్రో ఆల్రెడీ కొనుగోలు చేసిన ధాన్యం కూడా తీసుకెళ్ళి మిల్లుల దాకా కూడా తీసుకెళ్ళలేదు ఇంకా ప్రభుత్వం, అక్కడ కూడా జాప్యం జరుగుతుంది. లారీలలో ధాన్యం ఉండిపోయింది, కొనుగోలు చేసిన ధాన్యం అక్కడే రోడ్ల మీద ఉండిపోయింది, కొనుగోలు చేయవలసిన ధాన్యం కూడా అక్కడే ఉంది. ఇన్ని కష్టాలలో రైతుల దగ్గర నుంచి ధాన్యం ఆల్రెడీ కొన్న ప్రజల డబ్బుతోటి కొన్న ధాన్యం ప్రభుత్వ ధాన్యం కూడా రోడ్ల మీద ఉండిపోయింది. అందువల్ల అది కూడా తడుస్తుంది, ప్రజల డబ్బు కూడా తడుస్తుంది, రైతులు పడ్డ కష్టం కూడా తడుస్తుంది. మొత్తానికి ప్రభుత్వం మాత్రం గప్చుప్ కూర్చున్నది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక సమీక్ష చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడున్నారో ఒకసారి ఇంట్లో నుంచి బయటికి రండి. న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది దాకా నేను చూస్తా, న్యూస్ రాగానే ఈరోజు పొద్దున చూసి బయలుదేరి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నో డౌట్. కానీ సార్ అయిపోయింది ఎన్నికల ఏదైతే మూడు ఉందో అది అయిపోయింది. మీరేదో అలసటలో నేను ప్రజలకి అట్లా కుదరదు. ఎవ్రీ అవర్ ఈజ్ ఎ క్రూషియల్ అవర్ ఇప్పుడు. ఎందుకు అంటే వర్షం, అక్కడ రైతులు పండించిన పంట రెండు కూడా నాశనం అవుతున్నాయి. వర్షం వల్ల పంట నాశనం అవుతుంది. అందుకే మీరు లేండి, ఒకసారి కొంచెం కష్టమైన పర్లేదు లేచి వచ్చి ఆఫీస్కి వీళ్ళ కష్టాలు ఏంటో ఒకసారి చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మంచి విషయం, మన సిఎస్ గారు నిజంగానే అప్రిషియేట్ చేయాలండి. శాంతికుమారి గారు నిజంగానే ఆమెకు రివ్యూ మీటింగ్ పెట్టి ధాన్యం కొనుగోలు మీద అండ్ విద్యా సంస్థ మీద ఈ రెండింటి మీద నిజంగానే ఇక్కడ చూసుకుంటే రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోండి. 12లోగా ఆదర్శ పాఠశాలల పనులు పూర్తవ్వాలి. ఆదర్శ పాఠశాల అంటే అదేనండి, స్కూళ్ళల్లో ఫ్రీ బుక్కులు, ఏదైతే నోట్బుక్లు, ఏదైతే స్కూల్ డ్రెస్సులు ఇస్తారో ఆ పనులు కూడా వచ్చే నెల 12 లోపల పూర్తవ్వాలి అని చెప్పేసి ఈ రెండు అంటే రైతుల గురించి పంటల గురించి రెండు ఆదర్శ పాఠశాలల గురించి నిన్న శాంతికుమారి గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందరూ అధికారులని స్పెషల్లీ కలెక్టర్లకి ఆమె ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే చాలా మంచి పని చేసింది మేడం, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే పనిలో కొంచెం మేడం చేసిన పనిలో ఒక 1% మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చేస్తారు అని చెప్పేసి మనం కూడా నమ్ముదాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.